హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్స్ కంటే, షేర్లు కంటే ఫస్ట్ ఇంపార్టెంట్ లైక్ చేయడం. మీరు ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయాలి. అంటే నేను ప్రతిరోజు చెప్తేనే లైక్ చేస్తున్నారు, అది మెయిన్ సమస్య. నేను ప్రతిరోజు లైక్ చేయండి అని గుర్తు చేస్తే లైక్ చేస్తారు చాలామంది, మిగిలిన వాళ్ళు లైక్ చేయట్లేదు. అందుకే నేను కూడా రోజుకు ఒక 12 వీడియోలు చేస్తే ఈ ఒక్క వీడియోలోనే చెప్తా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇంకే వీడియోలోనూ నేను చెప్పను అసలు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో మనకు కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి అలా చెప్తాను అంతే. ఎందుకంటే ఒక అరగంట పాటు 40 నిమిషాల పాటు నేను నిల్చొని ఇలా చెప్తాను, రెండరింగ్, ఇదంతా పెద్ద ప్రాసెస్ కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి అయ్యా అని చెప్తుంటా. ఆ తర్వాత మిగిలింది మీ ఇష్టం. కానీ ఇక్కడ ప్రత్యేక సాయం చేయండి అని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారిని అడుగుతూ ఇదిగో పెద్ద జ్ఞాపకం ఇచ్చారు. ఏంటిది, ఇంతకుముందు రెగ్యులర్గా తిరుమల వెంకటేశ్వర స్వామి బొమ్మలు ఇచ్చేవాళ్ళు, లేదా వినాయకుడి బొమ్మది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, గోపురం ఏదో ఇచ్చినట్టున్నారండి, వెరైటీగా ఉంది. ప్రత్యేక సాయం చేయండి, ఏపీని ఆదుకోండి, ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వినతి. అమరావతి, పోలవరాలను గాడిన పెట్టడంలో సహకరించినందుకు ధన్యవాదాలు. ఆర్సెలర్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడి ఖనిజం లభ్యమయ్యేలా చూడాలని విన్నపం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్. ఆర్సెలర్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ముడి ఖనిజం లభ్యమయ్యేలా చూడాలని విన్నవించారంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏమైనట్టు? ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్కు ముడి సరుకు లేకనే అది మూసేసే పరిస్థితి వస్తుంది, నష్టాల్లోకి వెళ్ళిపోయింది. దానికి ముడి సరుకు ఇవ్వట్లేదు, అందుబాటులో దొరకట్లేదు. సో దాని ప్రాసెసింగ్ అవ్వక, దానికి ముడి సరుకు దొరికితే దాని ప్రాసెసింగ్ అయ్యి దానికి లాభాల్లోకి వెళ్తుంది. అది చేయకుండా దానికి ముడి సరుకు ఇవ్వట్లేదు సరి కదా. ఇప్పుడు కొత్తగా పెట్టబోతున్న ప్రైవేట్ ఉక్కు పరిశ్రమకి ముడి సరుకు అందుబాటులో ఉండేలా చూడండి అని అడుగుతున్నారంటే, సో ఆల్మోస్ట్ విశాఖపట్నంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని పక్కకు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అర్థం. మీరేమంటారనేది కూడా, మీ ఉద్దేశం కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ఉన్న స్టీల్ ప్లాంట్కి ముడి సరుకు దొరకట్లా, దీన్ని ఇవ్వండి అని అడగకుండా కొత్తగా రాబోతున్న స్టీల్ ప్లాంట్ గురించి అడిగారంటే ఏదో పాయింట్ ఉండే ఉంటుంది. ఒకసారి మీరే అర్థం చేసుకోవాలి, మీరే ఆలోచించాలి, మీరే కామెంట్ చేయాలి. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, కుమారస్వామి, అశ్విని వైష్ణవ్లతో భేటీలు. కూటమి సమన్వయంపై ఎన్డీఏ పక్షాల నేతలతో కూడా సమాలోచనలు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైకాపా ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. 5 ఏళ్లకు రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ను 3 ఏళ్లలోనే వాడేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ను ఆదుకునేందుకు ప్రత్యేక సాయం చేయాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సుమారు గంట పాటు సమావేశమయ్యారంటండి. గంట సేపు ఇద్దరు మాట్లాడుకున్నారంట, 1 to 1. సో దీనిలో బ్యానర్ వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఇదే, ప్రత్యేక సాయంతో ఆదుకోండి అని. ప్రధాని మోదీతో సమావేశం ఫలప్రదంగా జరిగింది. పోలవరం, అమరావతి ప్రాజెక్టులను తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన సాయానికి ధన్యవాదాలు తెలియజేశాను. గత ప్రభుత్వం 94 కేంద్ర పథకాల నిధులు దారి మళ్లించడానికి కూడా ఆయన దృష్టికి తీసుకువెళ్లాను. వీటిని మళ్లీ ప్రారంభించడానికి మా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించాను. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను కేంద్రం సాయం చేయాల్సిన అవసరాన్ని తెలియజేశాను. రాష్ట్ర పర్యటనకు రానున్న ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నాను అని ఎక్స్లో పోస్ట్ చేశారు. తర్వాత స్వర్ణాంధ్రకు చేయూతనివ్వండి, మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. ఏపీ విజన్ డాక్యుమెంట్ ప్రధానికి అందజేత. 5 ఏళ్ల రెవెన్యూ గ్రాంట్ లోటును జగన్ సర్కార్ 3 ఏళ్లలో వాడేసిందని. మిట్టల్ స్టీల్ ప్లాంట్కు ముడి ఖనిజం ఇవ్వండి, సీఎం విన్నపాలు. పోలవరం, అమరావతికి నిధులు ఇచ్చేందుకు ధన్యవాదాలు అని చెప్పి ఇక్కడ కూడా రాశారు. అలాగే ఎన్డీఏ పక్షాల సమావేశంలో కూడా చంద్రబాబు గారు పాల్గొన్నారు. అందులో అమిత్ షా గారు ఈ లోక్సభ పార్లమెంట్లో జరిగిన ఈ అంబేద్కర్ మీద వ్యాఖ్యల మీద వివాదం జరిగింది కదా, దాని మీద అమిత్ షా గారు వివరణ ఇచ్చారు. నేనేమీ అంబేద్కర్ మీద తప్పుగా మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళే వక్రీకరించారు. ఎన్డీఏ నేతలకు అమిత్ షా వెల్లడి. నడ్డా నివాసంలో కూటమి భేటీ, మరింత సమన్వయంతో ముందుకెళ్లడంపై చర్చలు అని ఇది కూడా రాశారనమాట. సో దీని తర్వాత మరో ఇంపార్టెంట్ వార్త ఏంటంటే, ఈనాడులో ప్లాట్ల క్రమబద్ధీకరణకు పచ్చజెండా. ఎల్ఆర్ఎస్లో 14,000 పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి మార్గదర్శకాలు. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో మనం ఎల్ఆర్ఎస్ లేకుండా, అంటే టౌన్ ప్లానింగ్ ఏమంటారు దాన్ని,
లేఅవుట్లకి పర్మిషన్ లేకుండా రిజిస్ట్రేషన్లో జరుగుతుంటాయి కదా, పర్మిషన్ లేని లేఅవుట్లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ కట్టేసి వాళ్ళ ఫ్లాట్లకి పర్మిషన్ తీసుకోవచ్చు, క్రమబద్ధీకరించుకోవచ్చు అనమాట. సో దానికి 14,000 దరఖాస్తులు ఆల్రెడీ పెండింగ్లో ఉన్నాయంట. మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని పట్టణాభివృద్ధి సంస్థలకు ప్రభుత్వం ఆదేశాలు. వైకాపా ప్రభుత్వంలో కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేసి ఫ్లాట్లు క్రమబద్ధీకరించకుండా ప్రజలను అప్పుల పాలు చేసిన లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్పై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ దరఖాస్తులను మార్చి నెలాఖరులోగా పరిష్కరించి ప్రజల వెతలు తీర్చాలని నిర్ణయించింది. అయితే ఇప్పుడు మళ్ళీ వస్తాయిగా దరఖాస్తులు. ఆల్రెడీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చిన దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకా పెరిగే ఉంటారు. కాబట్టి ఇంకా కొత్త వాళ్ళ దగ్గర కూడా ఎవరివైనా పర్మిషన్ లేకుండా లేఅవుట్లో ఎక్కడైనా కొనుక్కుంటే దానికి కూడా ఎల్ఆర్ఎస్ కట్టేస్తే క్రమబద్ధీకరిస్తారనమాట. అదొకటి రాసుకొచ్చారు. తర్వాత ఆధారాల ధ్వంసంలోనూ గనుడు. సమాచారం అంతా చెరిపేసి ల్యాప్టాప్ అప్పగించిన గనుడు వెంకటరెడ్డి. గతంలో వినియోగించిన 2 ఐఫోన్లు ధ్వంసం. ఇసుక కుంభకోణం మూలాలు బయటకు రాకుండా కుట్ర. తీవ్రంగా పరిగణించి చర్యలకు సిద్ధమవుతున్న ఏసీబీ. అమ్మో, తీవ్రంగా పరిగణించారా? జగన్ ప్రభుత్వ హయాంలో వైకాపా పెద్దలు సాగించిన ఇసుక గనుల దోపిడీలో అన్నీ తానే వ్యవహరించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక ఆధారాలన్నీ ధ్వంసం చేశారు. గనుల శాఖ డైరెక్టర్ ఏపీఎండిసి ఎండి పోస్టుల్లో కొనసాగినంతకాలం ఆయన వినియోగించిన అధికారిక ల్యాప్టాప్ ఏసీబీకి చిక్కకుండా తొలుత దాచేశారు. ఆయనపై కేసు నమోదు చేసి ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించినప్పుడు తర్వాత అరెస్టు చేసిన సమయంలోనూ దాని ఆచూకీ లభించలేదు. ఏసీబీ అధికారులు పదే ప్రశ్నించినా ల్యాప్టాప్ ఎక్కడుందో వెల్లడించలేదు. కొన్నాళ్ల కిందట బెయిల్పై జైలు నుంచి బయటకు విడుదలైన వెంకటరెడ్డి ఆ ల్యాప్టాప్ని ఏసీబీ అధికారులకు అప్పగించారు. అందులోని సమాచారాన్ని పూర్తిగా చెరిపేశారంట. ఓహో, ఫస్ట్ అంతా దాచేశాడు. ఆ తర్వాత రిలీజ్ అయ్యాక మళ్ళీ ఇంటికి వెళ్ళి తీరిగ్గా ల్యాప్టాప్లో డేటా అంతా తీసేసి మళ్ళీ అప్పగించాడంట. మేబీ డేటా రికవరీ చేసే అవకాశాలు ఉంటాయి, మరి ఏం చేస్తారో చూడాలి. అలాగే ఐఫోన్లు కూడా, ఆయన ఐఫోన్లో కూడా కొంత డేటా ఉందంట, అది కూడా ధ్వంసం చేశాడంట. ఐఫోన్లే ధ్వంసం చేశాడంట. సో ఇది గనుల శాఖ వెంకటరెడ్డి గారి ఘనతను ఈనాడులో రాశారు. తర్వాత వాతావరణ మార్పులు పెను సవాళ్ళు, దీర్ఘకాలిక చర్యలతోనే నష్ట నివారణ, వాతావరణ నిపుణుల సూచనలు అని మరొకటి రాశారు. రాష్ట్రంలో 44% భూభాగంలో విపత్తులకు అవకాశం. రాష్ట్ర వ్యాప్తంగా 44% భూభాగంలో విపత్తులకు అవకాశం ఉందంట. అది వాతావరణ నిపుణులు ఇచ్చారు డేటా. అలాగే ఇది సంగతి కార్టూన్ చూడండి. మధ్యప్రదేశ్లో మాజీ కానిస్టేబుల్లకు కోట్ల ఆస్తులు. ఇంత ఎలా సంపాదించానా అని ఏముంది, ఇలాగే అవినీతి పరులను విచారించి నేర్చుకున్నా సార్. మాజీ కానిస్టేబుల్ కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే అవినీతి పరులను అందరినీ వాళ్ళు విచారించారు. అంటే అవినీతిలో వీళ్ళు వాటా తీసుకొని కోటీశ్వరులు అయ్యారు. దాన్ని సెటైరికల్గా ఇది సంగతి కార్టూన్లో వేశారు. ఈనాడు ఫస్ట్ పేజీ అయిపోయాయి కదా, సెకండ్ పేజీకి వెళ్తే మా మాటే శాసనం, ప్రభుత్వం మారిన విద్యుత్ సంస్థల్లో షిరిడీ సాయిదే హవా. ఇంధన శాఖలో డైరెక్టర్ల నియామకాల్లో ఈసారి జోక్యం. షిరిడీ సాయి సిఫార్సు మాకేనంటూ తెరపైకి మాజీలు. వారికి అవకాశం ఇస్తే సంస్థ మునగడం ఖాయం. ఉద్యోగులు జేఈసీ పేరిట లేఖలతో ప్రకంపనలు. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? విద్యుత్ కాంట్రాక్టుల్లో కానీ, విద్యుత్ సంస్థల్లో కానీ, విద్యుత్ వ్యవస్థల్లో కానీ, విద్యుత్ రంగంలో కానీ ప్రస్తుతం షిరిడీ సాయి వాళ్ళ వాటా, షిరిడీ సాయి వాళ్ళ హవా నడవట్లేదు అని ఎవరైనా అనుకుంటున్నారా? షిరిడీ సాయి జగన్ బినామీ కంపెనీ అని టీడీపీ వాళ్ళు ఆరోపించారు కదా. కాబట్టి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక షిరిడీ సాయికి ముక్తాడు వేశారు, షిరిడీ సాయిని కంట్రోల్ చేశారని ఎవరైనా అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే. ఓన్లీ ఇక్కడ మనీ మ్యాటర్స్. నువ్వు ఎంత సంపాదించావో, నాకు ఎంత ఇచ్చావో అనేది మాత్రమే మ్యాటర్. షిరిడీ సాయికి టీడీపీకి మధ్య అదే జరుగుతోంది. ఇంకా అంతకుమించి నేనేం మాట్లాడను. కాబట్టి షిరిడీ సాయి వాళ్ళ హవా ఇప్పటికీ జరుగుతోంది. పాపం కొంతమంది అమాయకులు, అన్న 3 నెలలేగా అయింది, షిరిడీ సాయి మీద విచారణ ఉంటుంది, 6 నెలలేగా అయింది, షిరిడీ సాయి మీద విచారణ ఉంటుంది, అలా 5 ఏళ్ళేగా అయింది, షిరిడీ సాయి మీద విచారణ ఉంటుంది అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది. ఏమీ ఉండదు అసలు. షిరిడీ సాయి జోలికి ఎవ్వరూ వెళ్ళరు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు భారీగా సంపాదించారు కదా, అయిపోయింది. క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన యువ ఇంజనీర్. ఈ వార్త నిన్న చదివినప్పుడు చాలా బాధ అనిపించిందండి. పాపం 26 ఏళ్ళంట. కొమ్మాలపాటి సాయి కుమార్ అనే యువకుడు గుడ్లవల్లేరు దగ్గర
గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ బౌలింగ్ వేస్తూ కుప్పకూలిపోయాడంట, గుండెపోటు వచ్చి. చాలా బాధ అనిపించింది. గుండెపోటు, ఆ వయసులో గుండెపోటు అంటే అంత చలాకీగా అంత యాక్టివ్గా క్రికెట్లో గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ బౌలింగ్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోవడం అంటే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. మన ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా పనిచేస్తున్నాయో, ఎందుకు ఈ మార్పులు అనేది అర్థం కావట్లేదు. 6 సార్లు దిశ మార్చుకున్న అల్పపీడనం నేడు బలహీనపడే అవకాశం. 27 తర్వాత మరో అల్పపీడనం. తర్వాత సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు సాధ్యమయ్యేనా? 19,911 కిలోమీటర్ల మేర గుంతలు పూడ్చాలని లక్ష్యం. ఇప్పటికీ 5,000 కిలోమీటర్లలోనే పూర్తయిన పనులు. వైకాపా ప్రభుత్వంలో 200 కోట్ల బకాయిలు. వాటిని చెల్లిస్తేనే పనులు వేగంగా చేస్తామంటున్న గుత్తేదారులు. సంక్రాంతికి గుంతలు లేని రోడ్లు పూడ్చడం సాధ్యం కాదు. సీఎం గారేమో పదే చెప్తారు గుంతలు లేని రోడ్లు అని సంక్రాంతి నాటికి. కానీ ఇప్పుడేమో లక్ష్యంలో 25% కూడా పూర్తి అవ్వలేదు. నిన్న ఒక అధికారిని అడిగితే 60% పూర్తయ్యాయి అని చెప్పాడు. ఆయన చెప్పిన డేటా ఆధారంగా నేను వీడియో చేసేసా. 60% పూర్తయిపోయినాయి అని చెప్పి నాకు డాక్యుమెంట్ కూడా పంపించాడు. అది అన్అఫీషియల్ డాక్యుమెంట్లే. ఇదిగో ఈ జిల్లాల్లో ఇంత ఉంది, సో ఓవరాల్గా 60% పూర్తయింది అని చెప్పాడు. నేను అది పట్టుకొని వీడియో చేశాను. తీరా చూస్తే 25% అయిందంట. 25 to 30% మాత్రమే వేశారు. లేదా సో వీళ్ళు మొత్తం సంక్రాంతి నాటికి గుంతలేని రోడ్లు అవ్వనమాట. తర్వాత 31% మంది రిజిస్ట్రేషన్లకు దూరం. రాయలసీమలో ఇది 40% పైన. ఇళ్ల పట్టాలు పొందడానికి లబ్ధిదారుల విముఖత, స్థలాలు దూరంగా ఉండడమే కారణం. వైకాపా పాలనలో ఎంపికలను భారీగా అక్రమాలు, కొత్త విధానాల రూపకల్పనపై ఎన్డీఏ ప్రభుత్వం కసరత్తు. సో చాలామంది ఇళ్ల పట్టాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిందే సెంటు స్థలం. ఆ సెంటు స్థలం కూడా ఊరికి ఎక్కడో దూరంగా ఇచ్చారు. ఊరికి కనీసం ఒక 4-5 కిలోమీటర్ల అవతలు ఇచ్చారు. మినిమం 4-5 కిలోమీటర్ల అవతల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలు దేనికి పనికిరావని చాలామంది తీసుకోలేదు, రిజిస్ట్రేషన్లు చేయించుకోలేదని రాసుకొచ్చారనమాట. పరకామని గుట్టు పెరుమాళ్ల గిరక రాజీకి ఒత్తిడి చేశారని నాటి పోలీసు అధికారి అభియోగాలు. సహకరించారని తితిదే ఉన్నతాధికారులపై అనుమానాలు. పూర్తిస్థాయి దర్యాప్తుతోనే వాస్తవాలు వెలుగులోకి. దొంగతనం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేస్తారు. తర్వాత న్యాయస్థానంలో శిక్ష విధించి జైలుకు పంపిస్తారు. ఇక్కడ మాత్రం అందుకు భిన్నం. ఏళ్ల తరబడి శ్రీవారి పరకామంలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైన రవికుమార్తో రాజీ చేసుకొని అతని ఆస్తులను తితిదే పేరిట రాయించిన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మొత్తం వ్యవహారంలో రాజీ చేసుకోవాలని పోలీసు అధికారి ఒకరు అప్పటి విజిలెన్స్ ఏబిఎస్ఓపై ఒత్తిడి తేవడం సంచలనంగా మారుతోందంటండి. ఏదో పెద్ద వ్యవహారమే ఇది. పరకామంలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టిన కేసులో నిందితుడైన రవికుమార్తో రాజీ చేసుకుని అతని ఆస్తులను టీటీడీకి రాయించారంట. అదేంటి ప్రైవేట్ సెటిల్మెంట్లు చేయడం ఏంటి టీటీడీ వ్యవహారంలో? అంత పవిత్రమైన అంత కీలకమైన వ్యవహారంలో లీగల్గా వెళ్లకుండా ఇల్లీగల్గా ప్రైవేట్ సెటిల్మెంట్లు ఎందుకు చేశారు? రవికుమార్పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి. జనవరి నుంచి యువతకు సిడాప్ శిక్షణ. ఓకే. కృత్రిమ మేధా సంవత్సరంగా 2025. ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సుల సిలబస్లో మార్పులు, ఏఐ అమలు ప్రణాళికను సమర్పించాలని 14,000 విద్యా సంస్థలకు ఏఐసిటిఈ లేఖ. ఓకే. మన బడి మన భవిష్యత్తుకు సామాజిక బాండ్లు. ప్రభుత్వ బడుల్లో సదుపాయాలకు 5,000 కోట్ల సేకరణ కసరత్తు. నాబార్డు కేంద్రం నుంచి నిధుల కోసం ప్రయత్నాలు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు 1,400 కోట్లు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి మన బడి మన భవిష్యత్తు అంటే గత ప్రభుత్వం నాడు నేడు పెట్టింది, పనులు చేయించారు. కానీ దానిలో 1,400 కోట్లు పెండింగ్ పెట్టారంట. ఈ ప్రభుత్వం మన బడి మన భవిష్యత్తు అనే పేరిట కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. దానికోసం 5,000 కోట్లు సేకరిస్తున్నారంట నాబార్డు నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి. ఇవన్నీ ఈనాడులో అంశాలు. ఈ పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో చూస్తే గురుగారు ఏం చెప్పారు పెద్ద ఆయన? ప్రజాప్రతినిధులు చేయాల్సింది రెండే: ప్రజాసేవలో సమర్థతను చాటుకోవడమా లేక తప్పుకోవడమా. రెండోది చేస్తే బెటర్ ఏమో. ఒక్కసారి చెప్పండి మీ వాళ్ళకి, వీలైతే కల్లోకి వెళ్ళి చెప్పండి. తర్వాత బిల్లుల భగభగ. గతంలో 150 నుంచి 250 దాటని ఇంటికి ఇప్పుడు ఏకంగా 5,000 వస్తుందంట కరెంటు బిల్లు. అపరాధ రుసుముతో ముక్కు పిండి మరీ వసూలు. మీకు ఒకసారి కరెంటు బిల్లు ఎంత మేరకు పెరిగాయి అనేది కామెంట్ చేయండి. సాక్షిలోనేమో
గతంలో 150, 250 వచ్చే ఇంటికి కూడా ఇప్పుడు 5,000కు పైగా వస్తుందని రాశారు. భారీగా రాశారు. అబద్ధాలు రాయొచ్చు కానీ మరీ ఇంత నమ్మశక్యంగా ఏదో 500 వచ్చేవాడికి 700 వస్తుందంటే నమ్ముతారు. 250 వచ్చేవాడికి 400 వచ్చిందంటే నమ్ముతారు. కానీ 250 వచ్చేవాడికి 5,000 వస్తుందంటే ఎవడు నమ్ముతాడు? నమ్మడం. ఏదో అక్కడక్కడ సాంకేతికంగా పొరపాట్ల కారణంగా 2-3 ఏళ్ళకు వస్తే రావచ్చు కాక, లక్షలు, 70,000, 50,000 బిల్లులు వస్తే రావచ్చు కాక, అవి దాన్ని తర్వాత సరిచేస్తారు. అంతే తప్ప అన్నిళ్ళకి 150, 200 వచ్చే వాళ్ళకి కూడా 5,000 వస్తుందంటే నమ్మశక్యంగా లేదు. సో వీలైతే మీకు ఎంత పెరిగింది, గత నెలలో ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది అనేది వీలైతే కామెంట్ చేయండి. ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్న కరెంటు బిల్లులు. నవంబర్తో పోలిస్తే భారీగా పెరిగిన విద్యుత్ ఛార్జీలు. ఇక వేసవిని తలుచుకుంటే ముచ్చమటలే. ఇప్పటికే 6,072.86 కోట్ల వసూళ్లు ప్రారంభం. జనవరి నుంచి మరో 9,412.5 కోట్ల బాదుడు. సంపద సృష్టిస్తానంటూ జనం నెత్తిన 15,485.36 కోట్ల ఛార్జీల భారం మోపిన చంద్రబాబు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం నిర్వాకాలు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు విద్యుత్ కొనుగోళ్ళు అవి ఇవి ఎక్కువగా చేయడం వల్ల సంస్థలు నష్టాల్లో ఉండడం వలన అప్పుడే ప్రపోజ్ చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ప్రతిపాదనలు పెట్టారు, ఇంతెంత వసూలు చేయాలి, ఇంతెంత నష్టంలో ఉన్నాయి అని ఈఆర్సీకి. సో ఆ ఎఫెక్టే ఇది. అయితే వీళ్ళు అది రాయరుగా, వీళ్ళ ఘనత వీళ్ళు చెప్పుకోరు కదా. తర్వాత నీరాజనం. అభిమాన నేతను చూసేందుకు తరలి వచ్చిన పల్లె ప్రజానీకం. తాతిరెడ్డిపల్లె రామాలయం విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న వైఎస్ జగన్. దారి పొడవున రోడ్లపైకి ఓళ్ళకు తరలి వచ్చిన వైనం. ఇలాంటివన్నీ రాస్తే పాపం వీళ్ళ మీద జాలేస్తుందండి. సొంతంగా ఒక పేపర్ పెట్టుకొని, పాంప్లెట్ పెట్టుకొని, మేము బయటికి వెళ్తే మాకు జనం తండోపతండాలుగా ఓళ్ళు ఖాళీ చేసి ఇల్లు తాళాలు వేసుకొని మొత్తం కుటుంబ సమేతంగా రోడ్ల మీదకి వచ్చేసారు జగన్ను చూడడానికి అని రాస్తున్నారు. ఇలాంటివి చూసి నవ్వాలా ఏడవాలో తెలియదు. జాలి పడాలి, ఇంకా అంతకుమించి ఏమీ చేయలేము. జాలి పడాలి, వీళ్ళని తిట్టడం కూడా అనవసరం. ఓళ్ళు ఖాళీ అయిపోయి వచ్చేసారంటే చూడడానికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూడడం ఫేస్ మరి. ఊళ్ళు ఇదిగోండి అదే లైన్ రాశారు. దారి పొడవున రోడ్డుపైకి ఊళ్ళు తరలి వచ్చిన జనం. గతంలో సిద్ధం సభలు జరిగినప్పుడు ఇలాగే రాశారు, పిచ్చి వార్తలు, పిచ్చి లైన్లు. అది ఓట్లలో చూసాం ఎలా వచ్చిందో. ఇప్పుడు కూడా అంతే. వైఎస్ఆర్ జిల్లా తాతిరెడ్డిపల్లిలో భారీ జనసందోహానికి అభివాదం చేస్తున్న వైఎస్ జగన్. జనం వచ్చారు అంటే ఓకే, జనం వస్తారు. ఎంతైనా సొంత నియోజకవర్గం, సొంత జిల్లా, వైఎస్ ఫ్యామిలీ ఒక బ్రాండ్ ఉంది కాబట్టి వస్తారు. జనం భారీగా వచ్చారు అని రాసినంత వరకు తప్పులేదు. ఓళ్ళు తరలి వచ్చేశారు. 30 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటల సమయం పట్టింది. పడుతుంది, ఎందుకు పట్టదు? రోడ్ల మీద జనం ఉన్నప్పుడు మరి టైం పడుతుంది కదా. అవన్నీ వార్తల్లో అతిశయోక్తులుగా రాయాల్సిన అవసరం ఉందా? పాపం జాలి పడాలి, ఇంతకుమించి ఇంకేం చేయలేము. వాజ్పేయికి ఘననివ్వాలి. సైదవ్ అటల్ వద్ద నివాళులు అర్పించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ. ఇక రేవతి కుటుంబానికి పుష్ప టీం 2 కోట్ల పరిహారం. దిల్ రాజుతో కలిసి కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అరవింద్. సో మేబీ ఈ రోజుతో ఈ పుష్ప 2 వివాదానికి చెక్ పడే అవకాశం ఉంది. ఈ రోజుతో క్లియర్ అవుద్ది అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు సినీ పరిశ్రమ పెద్దలు చాలామంది, చిరంజీవి గారు, అల్లు అరవింద్ గారుతో సహా పెద్దలు చాలామంది, దిల్ రాజు గారు అండ్ హీరోలు కొంతమంది, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, వీళ్ళందరూ కూడా వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నారు. సో చర్చలు ఫలప్రదం అవుతాయేమో అని ఆశిస్తున్నారు. ఇక బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇవ్వండి. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక సాయం విడుదల చేయండి. ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి. నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశానికి హాజరని రాశారు. తర్వాత రైతుకు దక్కాల్సిన సొమ్ములో 30% తినేస్తున్నారు. తేమ శాతం పేరిట ఆగిన దోపిడీ. ఇప్పటికే రైతుల సొమ్ము 1,600 కోట్లు స్వాహా. మిల్లర్లో అధికారులు కుమ్మక్కు. ఏ ఒక్క రైతుకు దక్కని మద్దతు ధర. రైతుల పేరిట ధాన్యం సేకరిస్తున్న దళారులు. ఎంత రాసినా, ఏమి రాసినా, ఎంత ఏడిసినా గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ధాన్యం సేకరణ బాగానే ఉంది అనేది రైతుల మాట. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ధాన్యం సేకరణ విధానం బాగానే ఉంది, రైతులకు డబ్బులు ఇన్ టైంలో పడుతున్నాయనేది రైతుల మాట. రైతుల మాటగా చెప్తున్నా. వీలైతే లేదు ఈ గత ప్రభుత్వంలోనే బాగుంది, ఇప్పుడు బాగాలేదని ఎవరైనా అనుకుంటే కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు వచ్చిన ఫీడ్బ్యాక్, గోదావరి జిల్లాలోనూ, బాపట్ల జిల్లాలోనూ కొంతమంది రైతులతో మాట్లాడినప్పుడు, మన సబ్స్క్రైబర్స్ కానీ బయట వాళ్ళతో కానీ మాట్లాడినప్పుడు, గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ధాన్యం సేకరణ బాగానే ఉంది, టైంకి డబ్బులు ఇస్తున్నారు, పెద్దగా ఇబ్బందులు ఏమి లేవని చెప్తున్నారు. ఇక
పులస ఏమవుతోంది? నదిలోకి వలస వచ్చాక తిరిగి సముద్రంలోకి వెళ్తుందా, లేక నదిలోనే ఉండిపోతుందా? శాస్త్రవేత్తలను వెంటాడుతున్న సందేహాలు. పులస లభ్యత తగ్గుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు సెప్టెంబరు అంటే ఫస్ట్ వరదలు వస్తాయి చూసారా, అప్పుడు గోదావరి నుంచి యాక్చువల్లీ గోదావరి జలాలు సముద్రంలోకి వెళ్తాయి కదా, అప్పుడు సముద్రం నుంచి ఎదురు ఇస్తుంది అనమాట పులస చేప. అలా ఎదురు ఇద్దడం వల్ల దానికి బలం చేకూరి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. దాన్ని విపరీతంగా డిమాండ్ ఉంటుంది. వేలకు వేలు పెట్టి కొంటారు, పోటాపోటీగా కొంటారు. అవి ఇప్పుడు లభ్యత తగ్గుతుంది. ప్రతి సంవత్సరం దాని డిమాండ్ పెరుగుతుంది, లభ్యత తగ్గుతుంది. సో ఎందుకు తగ్గుతుంది, ఎందుకు దొరకడం లేదు అనేది శాస్త్రవేత్తలను వెంటాడుతున్న సందేహాలని ఒక వార్త రాశారు, ఆసక్తికరమైన వార్త. దాని విలువ గోదావరి జిల్లాల వాళ్ళకు బాగా తెలుస్తుంది. తర్వాత గెలుపు పంచ్ ఎవరిదో. నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే 4వ టెస్ట్ జరుగుతోంది. ఆల్రెడీ ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఎంత అంటే కొడుతున్నారు బాగానే, వికెట్ అయితే పడలేదు. 103కి 1 ప్రస్తుతానికి. ఎవరమ్మా అవుట్ అయ్యారు? ఓపెనర్ శామ్ కాస్టస్ అవుట్ అయ్యాడండి. 103కి 1 అంటే వీళ్ళు ఆల్మోస్ట్ 450, 500 కొడతారేమో. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్. టాస్ ఓడిపోయారు కాబట్టి, అదే టాస్లోనే సగం జడ్జిమెంట్ వచ్చేసినట్టు మెల్బోర్న్ టెస్ట్లో, బాక్సింగ్ డే టెస్ట్లో. 10,000 కోఆపరేటివ్ సొసైటీలు బుధవారం దేశవ్యాప్తంగా ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా. త్వరలో ఢిల్లీ సీఎం అతీషి అరెస్టు. నిన్న మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు సంచలనమైన ఆరోపణ చేశారు బీజేపీ మీద. ఒక నకిలీ కేసు పెట్టి, ఫేక్ కేసు పెట్టి ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి గారిని కూడా బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని ఒక సంచలనమైన ఆరోపణ చేశారు ఆయన. అలాగే ఆఫ్ఘన్పై పాక్ దాడులు, తర్వాత తరుముకొస్తున్న ఉత్పాతం, అమెరికాలో కిలోవేయ అగ్నిపర్వతం బద్దలైంది, త్వరలో మరింత భారీ విస్ఫోటనం తప్పకపోవచ్చు అని చెప్తున్నారు. అలాగే నిన్న కిజకిస్తాన్లో విమానం కూలిందంట. దానికి విమానం అట్లా టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన వెంటనే దానికి ఏదో టెక్నికల్ ఫెయిల్యూర్స్ వచ్చాయి. అర్జెంటుగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలనుకున్నారు. అలా చేసే క్రమంలో పక్షి ఒకటి అడ్డం వచ్చి విమానం కూలింది. అలా కూలిన ఘటనలో 38 మంది చనిపోయారంట. ఇదిగోండి, కజకిస్తాన్లో కుప్పకూలిన విమానం, 38 మంది ప్రయాణికుల మృతి. తర్వాత నవ్యాంధ్రలో నవశకం, ఏపీ వైపు సౌదీ చూపు. బీపీసీఎల్తో కలిసి భారీ రిఫైనరీకి రెడీ. రామాయపట్నంలో గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కాంప్లెక్స్ జాయింట్ వెంచర్ కింద నెలకొల్పేందుకు సుముఖత. గ్రీన్ఫీల్డ్ విధానాలపై సౌదీ అరాంకో ఆసక్తి. ప్రపంచ అగ్రగామి చమురు ఉత్పాదక సంస్థ ఇది. మహారాష్ట్ర, యూపీలను కాదని ఏపీ వైపు మొగ్గు. ప్రాజెక్టు కోసం పలు దఫాలు ఢిల్లీకి బాబు. బీపీసీఎల్ కేంద్ర పెద్దలతో విస్తృత చర్చలు. ఎట్టకేలకు రాష్ట్రానికి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. మోదీ సౌదీ పర్యటనలో ప్రస్తావించే వీలు. త్వరలో దావోస్లో సౌదీ బృందంతో బాబు భేటీ. ఇది చాలా కీలకం. పాపం నిన్న వైసీపీ వాళ్ళ బాధ చూడాలి. వీళ్ళు ప్రీ ప్రాజెక్ట్ కింద 6,100 కోట్లు ఖర్చు పెడుతున్నాము అని బీపీసీఎల్ ఎస్ఎస్సికి లేఖ రాస్తే, ప్రీ ప్రాజెక్ట్ వ్యయం కింద 6,100 కోట్లు. దాన్ని వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో 6,100 కోట్లే పెట్టుబడి వస్తుంది, 6,100 కోట్లే పెట్టుబడి వస్తుంది, 70,000 కోట్లు అని చెప్పి కూటమి ప్రభుత్వం డబ్బాలు కొట్టింది, అది అబద్ధం. కానీ 6,100 కోట్లతో ఎక్కడైనా రిఫైనరీ ప్రాజెక్ట్ వస్తుందండి? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా, ఆ మాత్రం బుర్ర లేదా వైసీపీ వాళ్ళకి? 6,100 కోట్లతో రిఫైనరీ ప్రాజెక్ట్ పెట్టడం సాధ్యమేనా? రిఫైనరీ ప్రాజెక్ట్ పెట్టాలంటే మినిమం 50-60 వేల కోట్లు పెట్టాలి. అదే పెడుతున్నారు. ఇది ప్రీ ప్రాజెక్ట్ వ్యయాన్ని కూడా వాళ్ళు పూర్తి ప్రాజెక్ట్ వ్యయంగా చూపించారనమాట. చూపించి దాన్ని అలా డబ్బా కొట్టారు. ఫేక్ ప్రచారం అంటాను. అందుకే వాళ్ళ మీద జాలి పడాలి వాళ్ళు ఫేక్ ప్రచారాలు చూసి. విశాఖలో మరో ఫార్మాసిస్. నక్కపల్లి వద్ద 1,800 ఎకరాల్లో ఏర్పాటు, 8ని శంకుస్థాపన చేయనున్న ప్రధాని. ధృవీకరించిన ఎంపీ సీఎం రమేష్. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లు, విశాఖ రైల్వే జోన్కు పునాదిరాళ్ళు. పూడిమడిక లేదా విశాఖలో సభ. ఓకే. అమరావతి ఆకర్షణ. ప్రైవేటు పెట్టుబడుల కోసం పీజీఎంసీ ఏర్పాటు. కన్సల్టెంట్ కోసం టెండర్లు పిలిచిన సిఆర్డీఏ. సేవా రంగాన్ని భారీగా పెంచే దిశగా ప్రణాళికలు. విద్య, వైద్యం, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం. ఓకే.
ప్రైవేటు పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షిస్తున్నారంట అమరావతిలో. మంచిదే. శ్రీతేజ్ కుటుంబానికి 2 కోట్ల సాయము నిన్న చెప్పుకున్నాం. అల్లు అర్జున్ 1 కోటి, నిర్మాతలు 50 లక్షలు, దర్శకుడు 50 లక్షలు, మొత్తం కలిపి 2 కోట్లు ఇస్తున్నారంట. నేడు సినీ పరిశ్రమ తరపున చిరంజీవి, అల్లు అరవింద్, నాగవంశీ, సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్ అందరూ వెళ్తారు చిరంజీవి గారి దగ్గరికి, రేవంత్ రెడ్డి దగ్గరికి. తర్వాత పొరుగు మద్యం అదే జోరు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి పడుతున్న బాటిళ్ళు. కొత్త పాలసీ వచ్చినా అడ్డుకట్టపడలేదు. ఈ ఏడాది పట్టుబడింది 1.89 లక్షల లీటర్లు. గత ఏడాది పట్టుబడింది 71,365 లీటర్లే. ప్రభావం చూపుతున్న ధరలు, నాణ్యత కొన్ని బ్రాండ్లపై ఇప్పటికే అనుమానాలే. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలు అయినప్పటికీ, మద్యం దుకాణాలు తెరిచి 2 నెలలు దాటినప్పటికీ ఈ అందుబాటులో ఉన్న బ్రాండ్ల విషయంలో ఇప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. అలాగే ధరలు, నాణ్యత విషయంలో ఇప్పటికీ అనుమానాలు ఉండటంతో ఎక్కువగా ఇతర రాష్ట్రాల మద్యం మీదే ఈ మద్యం ప్రియులు ఆధారపడుతున్నారు. అందుకే అక్రమంగా తీసుకొస్తున్నారని రాశారు. అలాగే గమ్యం లేని పయనం. ఆర్టీసీలో ఎండీ నుంచి డిఎం వరకు ఇన్ఛార్జీలే దిక్కు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా ఈడీలు లేరు అని ఒక వార్త రాసుకొచ్చారు. తర్వాత కోచింగ్ కోటకు బీటలు. కోటాలోని కోచింగ్ సెంటర్లో 40% మేర తగ్గిన ప్రవేశాలు. పోల్ డేటాలో పొరపాట్లు జరగవు. ఓటింగ్ లెక్కల్లో వ్యత్యాసం ఒట్టిమాట. కాంగ్రెస్ నేతలకు ఈసీ స్పష్టమని రాశారు. తర్వాత కాంగ్రెస్ శంకుస్థాపనల స్పెషలిస్ట్. ప్రాజెక్టులు 35-40 ఏళ్ళ ఆలస్యం. మధ్యప్రదేశ్లో ప్రధాని మోదీ ధ్వజం. సో ఇవి రాశారు. నిన్న ఆడారి ఆనంద్ కుమార్ని బీజేపీలో చేర్చుకున్నారు. యాక్చువల్ అది బీజేపీలో చాలామందికి నచ్చల. ఈవెన్ విష్ణుకుమార్ రాజు గారు ఇంకా కొంతమంది సిబ్బంది దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే విష్ణుకుమార్ రాజు కాదు, అయ్యన్న పాత్రుడు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విష్ణుకుమార్ రాజు గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు అందరూ పాల్గొన్నారు. అయ్యన్న పాత్రుడు వ్యతిరేకించారు. బహిరంగంగానే స్పీకర్ అయ్యన్న అసహనం తెలిసి ఎందుకు చేశారోనన్న చంద్రబాబు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకున్న వ్యవహారం కూటమి పార్టీల మధ్య చిచ్చురేపుతోంది. ఆయన్ని చేర్చుకోవడంపై టీడీపీ సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేరు పెట్టకుండా బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ఆయన మీద హౌస్ కమిటీ విచారం జరుగుతోంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు పాపం ఎంత కరువులో ఉన్నారో చూడండి. ఒక పచ్చి దొంగ ఎవరైనా వెళ్ళి బీజేపీలో జాయిన్ అవుతారన్నా కండువా వేస్తారేమో, మా పార్టీ బలపడిపోతుంది అని. మరి ఆ పార్టీ అంత కరువులో ఉందేమో. ఎందుకంటే ఆడారి అనంత్ కుమార్ గారి మీద ప్రస్తుతానికి ఒక పెద్ద ఆరోపణ ఉంది. ఆయన మీద హౌస్ కమిటీ విచారణ జరుగుతోంది. సో ఆయన్ని తాత్కాలికంగా పక్కన పెట్టచ్చు. జనసేన వద్దన్నా, టీడీపీ వద్దన్నా బీజేపీ వాళ్ళు చేర్చుకున్నారంటే మరి ఏమున్నాయి అంటో. సరే పక్కన పెడదాంలే. ఇది తర్వాత ఆంధ్రప్రభకు వెళ్తే, అమరావతి నిధులు త్వరగా ఇవ్వండి, మోడీజీ స్వర్ణాంధ్ర సాకారానికి సహకరించండి చంద్రబాబు. ఇందాక చెప్పుకున్నాంగా ఇదంతా. ఎన్డీఏ బలోపేతమే లక్ష్యం చెప్పుకున్నాం. చాలా పెద్ద వార్త రాశారు. అమాత్యులకు ప్రోగ్రెస్ రిపోర్టులో అగ్రస్థానంలో 8 మంది మంత్రులు. మొదటి స్థానంలో మంత్రులు నారాయణ, రామానాయుడు. కొందరు మంత్రుల పనితీరుపై ఇంకా అసంతృప్తి. కొత్త ఏడాది నుంచి మంత్రులకు షెడ్యూలు అని నారాయణ అండ్ రామానాయుడు గారికి టాప్లో ఉన్నారంట. ఇంకా మంత్రులకు సంబంధించి ర్యాంకులు కొన్ని ఇచ్చారు. అది చూద్దాం, 3వ పేజీలో ఇచ్చారంట. ఒకసారి కనుక్కుంటా ఇది ఎంతవరకు. అంటే ఇందులో ఎక్కువగా గాసిప్సే రాస్తుంటారు, వాస్తవాల కంటే గాసిప్స్ రాస్తుంటారనమాట. పురపాలక శాఖ మంత్రి నారాయణ అండ్ రామానాయుడు గారు, గొట్టిపేట రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాసు, గుమ్మడి సంజయరాణి ఉన్నారంట. మనం చెప్పుకున్నాం, గుర్తుందో లేదో. కొండపల్లి శ్రీనివాస్ అండ్ నారాయణ గారు, గొట్టిపేట రవికుమార్ అండ్ సత్యకుమార్ గారు కూడా ఉన్నారు. యాక్చువల్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారి మీద కూడా బాగానే ఉంది సీఎం గారు ఫోకస్. అది అక్కడి వరకు రాసుకొచ్చారు. సరే ఇంకా చూద్దాం. తర్వాత నదుల అనుసంధానానికి శ్రీకారం. మధ్యప్రదేశ్లో కెన్ బెత్వా ప్రాజెక్టుకు శంకుస్థాపన. ఈ నెల 31న పింఛన్లు. పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పంపిణీ. కొత్త సంవత్సరం సందర్భంగా ఉద్యోగుల వినతికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం. 1వ తేదీన ఇవ్వాల్సిన పింఛన్లు 31నే ఇస్తారంట. తర్వాత లైంగిక వేధింపులు నిజమే,
ఈవెంట్ల పేరుతో లేడీ కొరియోగ్రాఫర్ను పలు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. నాంపల్లి కోర్టులో నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఛార్జ్షీట్. సో జానీ మాస్టర్ మీద లైంగిక వేధింపులు నిజమేనని చెప్పి ఛార్జ్షీట్ వేశారు. రేవత్ ఫ్యామిలీకి 2 కోట్లు. సో ఇవి ఆంధ్రప్రభలో అంశాలు. ఇక ఈనాడులో లోపల పేజీల్లో ఏమున్నాయో ఒకసారి చూద్దామా, టచ్ చేద్దాం. అదే ఫస్ట్ పేజీలో వచ్చినవే కంటిన్యూ ఇచ్చారు అంతే. సో ఇవండి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో అంశాలు, రకరకాల అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అలాగే లైక్ చేయమని చెప్పండి, చాలా ఇంపార్టెంట్. అంటే లైక్ చేయమని నేను ఎందుకు అన్నిసార్లు చెప్తానంటే, ఒక వీడియో రిలీజ్ అయిన తర్వాత దానికి వచ్చే లైక్స్ ఆధారంగా కొత్త వాళ్ళకి ఆటోమేటిక్గా వీడియో ప్రమోట్ అవుద్ది అనమాట. యూట్యూబ్ ఆల్గారిథం అదే చూస్తుంది. ఒక వీడియో రిలీజ్ అయిన తర్వాత ఎన్ని లైక్స్ వస్తున్నాయి అనేది చూసి దాన్ని కొత్త వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది యూట్యూబ్. అందుకే నేను అన్నిసార్లు అడిగేది. థ్యాంక్ యూ.